మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ 8 సోమవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. డిసెంబర్ 8వ తేదీ సోమవారం సంకష్టహర చతుర్థి వచ్చింది. సంకష్టహర చతుర్థి సోమవారం వచ్చినప్పుడు వెండి గణపతిని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఎవరికైనా సరే వెండితో చేసిన గణపతి విగ్రహం ఉంటే డిసెంబర్ 8వ తేదీ ఆ వెండి గణపతికి ఇంట్లో పూజ చేసుకోండి. వెండి గణపతి విగ్రహానికి ఆవు పాలతో అభిషేకం చేయటం, వెండి గణపతి విగ్రహానికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయటం, వెండి గణపతి విగ్రహానికి గరికపోసలు కలిపి నీళ్లతో అభిషేకం చేయటం, ఇలాంటివి చేసుకుంటే గణపతి అనుగ్రహం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. వెండి గణపతి విగ్రహం దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి. వెండి గణపతికి పూజ చేసేటప్పుడు తెల్లటి పూలతో పూజ చేయండి. మల్లెపూలు, జాజి పూలు, నందివర్ధనం పూలు ఏవైనా సరే తెల్లటి పుష్పాలతో వెండి గణపతికి పూజ చేయండి. జాతకంలో చంద్రగ్రహ దోషాలు తొలగిపోతాయి. దానివల్ల సాఫ్ట్వేర్ రంగంలో మంచి సక్సెస్ ఉంటుంది. ఈ రోజుల్లో అందరికీ ఉన్న సమస్య సాఫ్ట్వేర్ రంగంలో జాబ్ ఇన్సెక్యూరిటీ. సాఫ్ట్వేర్ జాబ్ ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. అలా సాఫ్ట్వేర్ జాబ్లో టెన్షన్స్ ఉన్నవాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్లో స్థిరత్వం ఉండాలన్నా, జాబ్ టెన్షన్ లేకుండా ఉండాలన్నా, సాఫ్ట్వేర్ జాబులు చేసేవాళ్ళు అబ్రాడ్ తొందరగా వెళ్ళి సక్సెస్ కావాలన్నా సోమవారము సంకష్టహర చతుర్థి కలిసి వచ్చిన రోజు వెండి గణపతికి పూజ చేసుకోండి. అలాగే వెండి గణపతికి పూజ చేసే సమయంలో గణపతి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలంటే తప్పకుండా గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. ఉండ్రాళ్ళు గణపతికి నైవేద్యంగా సమర్పించండి. వెండి గణపతి లేని వాళ్ళు ఏం చేయాలి? వెండి గణపతి లేని వాళ్ళు పాలరాయితో చెక్కిన గణపతి కూడా ఉంటుంది. పాలరాయితో చేసిన గణపతికైనా సరే పూజ చేసుకోండి. లేదా ముత్యం మీద గణపతిని చెక్కుతారు, ముత్య గణపతి అని ఉంటుంది. ఆ ముత్య గణపతికైనా పూజ చేసుకోండి. వెండి గణపతి, ముత్య గణపతి, పాలరాయి గణపతి ఇవేవి లేని వాళ్ళు తెలుపు రంగులో ఉన్న ఏ గణపతి విగ్రహానికైనా సోమవారంతో కూడిన సంకష్టహర చతుర్థి రోజు పూజ చేసుకోండి. ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ జాబుల్లో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. మనశ్శాంతి ఉంటుంది. సోమవారంతో కూడిన సంకష్టహర చతుర్థి ఇలా పూజ చేస్తే మానసిక అశాంతి తొలగిపోయి మానసిక ప్రశాంతత పొందవచ్చు. అంతేకాకుండా తల్లి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు రావడానికి కూడా ఈ పూజ బాగా సహకరిస్తుంది. గణపతి ఆలయానికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే గణపతికి ఆవు పాలతో అభిషేకం చేయించుకోండి. కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయించుకోండి. గరికపోచలు కలిపే నీళ్లతో అభిషేకం చేయించుకోండి. ఈ 3 అభిషేకాలలో ఏ అభిషేకము మీరు డిసెంబర్ 8వ తేదీ చేయించుకున్నా గణపతి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే గణపతి ఆలయ ప్రాంగణంలో కూడా కొబ్బరి నూనె దీపాన్ని 5 ఒత్తులు వేసి వెలిగించండి. గణపతి ఆలయంలో 5 ప్రదక్షిణలు చేయండి. గణపతి ఆలయంలో కానీ ఇంట్లో కానీ సంకటనాశక గణేష స్తోత్రము, గణపతి షోడశనామ స్తోత్రం ఈ 2 చదువుకోండి. చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే ఎలాంటి పూజలు చేయలేని వాళ్ళకి సంకష్టహర చతుర్థి రోజు చదువుకునే ఒక చిన్న మంత్రం ఉంది. చాలా అద్భుతమైన మంత్రం, శక్తివంతమైన మంత్రం. ఆ మంత్రాన్ని మీరు ఆఫీసుకు వెళ్ళినా, వ్యాపార సంస్థకు వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, పని మీద వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే పూజలు చేయలేని వాళ్ళు ఆ మంత్రం చదువుకోండి. గణపతి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల మీ వృత్తిలో అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఆ మంత్రం ఏంటంటే నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమః. ఇది మంత్రం. నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమః. మీరు ఎక్కడుంటున్నా సరే మీ పని చేసుకుంటూ ఈ మంత్రాన్ని మనసులో స్మరించుకుంటూ ఉండండి. సంకష్టహర చతుర్థి రోజు గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఖచ్చితంగా సమర్పించాల్సినటువంటి ఒక ద్రవ్యం కూడా డిసెంబర్ 8 సోమవారం సంకష్టహర చతుర్థి ఉంది. అది ఏంటంటే వెన్న. గణపతికి సోమవారంతో కూడిన సంకష్టహర చతుర్థి రోజు వెన్న సమర్పించినట్లయితే వెన్న కరిగిపోయినంత సులభంగా మీ సమస్యలన్నీ కరిగిపోతాయి. గణపతి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఇలా గణపతిని పూజించండి. అద్భుత ఫలితాలను సిద్ధింపజేసుకోండి. గృహంలో భర్తకు అదృష్టం కలిసి రావాలంటే ఆడవాళ్ళు కొన్ని ప్రత్యేకమైన ముఖ్యమైన నియమాలు పాటించాలి. ఆ నియమాలు ఆడవాళ్ళు పాటించినట్లయితే భర్తకు లక్ష్మీ కటాక్షం తొందరగా కలిసి వస్తుంది. దానివల్ల ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. ప్రతి పౌర్ణమి తిథికి ఆడవాళ్ళు ఇంటి గుమ్మం ముందు
ముగ్గు వేసేటప్పుడు అష్టదళ పద్మం ముగ్గు వేయండి. అంటే 8 దళాలున్న పద్మం ముగ్గు వేయండి. అలాగే ప్రతి శుక్రవారము కూడా రాత్రిపూట నిద్రపోయే ముందు గుమ్మం ముందు స్వస్తిక్ గుర్తు ముగ్గు, అష్టదళ పద్మం ముగ్గు వేయండి. పౌర్ణమి రోజు రాత్రిపూట, ప్రతి శుక్రవారం రాత్రిపూట ఈ అష్టదళ పద్మం ముగ్గు ఆడవాళ్ళు ఇంటి ముందు వేసి నిద్రించినట్లయితే కాలి అందెలు గల్లు గల్లుమని లక్ష్మీదేవి ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది. అలాగే ఆడవాళ్ళు తప్పనిసరిగా పాటించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, లక్ష్మీ కటాక్షం కలగాలంటే రాత్రి నిద్రించే ముందు పూజ గదిలో దీపాన్ని వెలిగించి నిద్రించండి. పూజ గదిలో వెలుతురు ఉండేలాగా చూసుకోండి. పూజ గదిలో అగరబత్తులు వెలిగించి దీపం వెలిగించి నిద్రించినట్లయితే భర్తకు అదృష్టం కలిసి వస్తుంది. ఇవేవి చేయలేకపోయినా రాత్రంతా పూజ గదిలో వెలుతురు ఉండేలాగా లైట్ వేసి ఉంచండి. అలాగే ఆడవాళ్ళు రాత్రిపూట నిద్రపోయే ముందు మీ ఇంట్లో ఉత్తర దిక్కు శుభ్రంగా ఉండేలాగా చూసుకోండి. ఉత్తర దిక్కు అంటే అది కుబేర స్థానం కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు ఇంట్లో ఉత్తర దిక్కులో కాస్త పసుపు కలిపిన నీళ్లు చల్లటం, అక్కడ శుభ్రం చేసి పడుకోవటం చేయండి. అలాగే ఇంట్లో నైరుతి దిక్కు అంటే అది యజమానికి సంబంధించిన స్థానము కాబట్టి నైరుతి దిక్కు కూడా ఇంట్లో శుభ్రంగా ఉండేలాగా చూడండి. అక్కడ కాస్త పసుపు కలిపిన నీళ్లు చల్లి నిద్రించండి. అలాగే ఇంట్లో ఉత్తర దిక్కులో కానీ ఇంట్లో నైరుతి దిక్కులో కానీ చీకటి లేకుండా చూసుకుంటే ఇంకా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అంటే అక్కడ ఏదో ఒక వెలుతురు ఉండేలాగా చూసుకుంటే చాలా మంచిది. అలాగే ఆడవాళ్ళు రాత్రి నిద్రపోయే ముందు పడక గదిలో కర్పూరం బిళ్ళలు వెలిగించి ఆ తర్వాత నిద్రపోండి. అలా చేసినట్లయితే దాంపత్యంలో అనుకూలత ఉంటుంది, కుటుంబ కలహాలు ఉండవు. ఏ ఇంట్లో అయితే కుటుంబ కలహాలు ఉండవో ఆ ఇంట్లో శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. అలాగే ఆడవాళ్ళు ప్రతిరోజు కూడా గ్యాస్ స్టవ్ వెలిగించేటప్పుడు ఓం బ్రహ్మణే నమః అనే మంత్రం చదువుకుంటూ గ్యాస్ స్టవ్ వెలిగించండి. అలా చేస్తే ఆ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతూ ఉంటుంది. అలాగే ఆడవాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకోండి. దాంతోపాటుగా ఆడవాళ్ళు తప్పనిసరిగా మట్టి గాజులు వేసుకోండి. అలాగే ఎవరికైనా పసుపు కుంకుమలు ఇచ్చేటప్పుడు ఆడవాళ్ళు వాళ్ళు బొట్టు పెట్టుకునేటటువంటి కుంకుమ భరిణలో ఉన్న కుంకుమ ఇవ్వకండి. ప్రత్యేకమైన కుంకుమ భరిణ పెట్టుకొని అందులో కుంకుమ ఇవ్వాలి. అలాగే ఆడవాళ్ళు కాటుక ఎవరికైనా దిద్దేటప్పుడు కూడా వాళ్ళు ప్రతిరోజు ఉపయోగించేటటువంటి కాటుక డబ్బాలో కాటుక ముత్తైదువులకు పెట్టకండి. ప్రత్యేకమైనటువంటి కాటుక డబ్బాలో ఉన్న కాటుక ముత్తైదువులకి అలంకరణ చెయ్యండి. అలాగే చాలామంది ఆడవాళ్ళు వాళ్ళు ధరించినటువంటి బంగారు ఆభరణాలు ఎదుటి వాళ్ళకి తీసి ఇస్తూ ఉంటారు. అలా ఇవ్వకూడదు. కూతురైనా సరే తల్లి ఇవ్వకూడదు. ధరించిన బంగారు ఆభరణాలు ఎట్టి పరిస్థితుల్లో ఎదుటి వాళ్ళకి ఇవ్వకూడదు. ఎందుకంటే పసుపు, కుంకుమ, నల్లపూసలు, గాజులు ఇవన్నీ కూడా మంగళకరమైనటువంటి ద్రవ్యాలు. వాటిని తీసి ఎదుటి వాళ్ళకి ఇవ్వకూడదు. అందుకే ఆడవాళ్ళు వాళ్ళు ధరించినటువంటి మట్టి గాజులు ఎదుటి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. బంగారు గాజులైనా సరే ఆడవాళ్ళు వాళ్ళు ధరించినటువంటి గాజులు ఎదుటి వాళ్ళకి ఇవ్వకూడదు. అప్పుడే భర్తకు అదృష్టం బాగా కలిసి వచ్చి లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే లక్ష్మీదేవి సంపూర్ణంగా అనుగ్రహించాలంటే ఆడవాళ్ళు శుక్రవారం రాత్రిపూట ఉప్పు పొట్లాల్లో కట్టి వంటగదిలో పెట్టి నిద్రపోండి. మర్నాడు శనివారం ఆ ఉప్పు పొట్లాలను ఎక్కడైనా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. దీనివల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అయితే ఇది రాళ్ల ఉప్పు పొట్లాల్లాగా కట్టి మర్నాడు శనివారం మొక్కల్లో వేయాలి. అంతేకాకుండా శుక్రవారం రాత్రిపూట వండిన అన్నంలో కొద్దిగా అన్నాన్ని ఉంచి ఒక గిన్నెలో ఉంచి మూతబెట్టి ఉంచాలి. మర్నాడు శనివారం ఉదయం పూట అలా మూతబెట్టి ఉంచినటువంటి అన్నాన్ని మూగజీవాలకు ఆహారంగా వేయాలి. అంటే కుక్కలకు ఆహారంగా వేయాలి. అలా చేస్తే ఇంటికి పితృదేవతల అనుగ్రహం ఉంటుంది, పితృదోషాలు తొలగిపోతాయి. దానివల్ల లక్ష్మీ కటాక్షం అనేది సులభంగా కలిసి వస్తుంది. కాబట్టి గృహంలో ఆడవాళ్ళు ఈ ముఖ్యమైనటువంటి నియమాలు పాటిస్తూ ఉన్నట్లయితే ఇంటి యజమానికి అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా చేయాల్సిన పూజల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? పండుగల సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే సకల దేవతల అనుగ్రహము సులభంగా పొందవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. దాంతోపాటుగా లక్ష్మీ కటాక్షం కలగటానికి పాటించాల్సిన శక్తివంతమైనటువంటి విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి.
మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.